ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలను వారు కదలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ఈ లోకంలో ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు. యేసుని నమ్మితే మనకు పరలోకం. ధనం నీకుంటే అందరూ నీ దగ్గరికి వస్తారు. అదే నీ దగ్గర లేకపోతే నిన్నందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బైబిల్లో ఒక మాట ఉంది, ధనవంతునికి పట్టణమంతా స్నేహితులే, దరిద్రుడు తన చుట్టాలందరికీ అసహ్యుడు. ఈ మాటల్లో నిజం కదా. ఈ దినాల్లో ప్రపంచమంతా దేవుడు దేవుడు అనే కంటే ధనము అనడం మేలు అనుకుంటుంది. ఈ దినాల్లో డబ్బు కోసమే నానా రకాల వికృతమైన పనులు, అసహ్యకరమైన పనులు చేస్తున్నారు. ధనం కోసమే, కేవలం ధనం కోసమే ప్రపంచం కొట్టుమిట్టాడుతుంది. ధనం నీకుంటే అందరూ నీ దగ్గరికి వస్తారు. అది లేకపోతే నీ ముఖం కూడా ఎవడో చూడరు. ఇలాంటి దుష్ట ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మన తెలుగులో ఒక సామెత ఉంది, ధనం మూలం మిథున జగత్తు అని. కానీ బైబిల్ ఏమంటుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దానివలన దేవుని యందు గల విశ్వాసం నుండి తొలగిపోతారు. దానివలన వికృతమైన కార్యాలు లోకంలో జరుగుతాయి. ఈనాడు ప్రపంచం కానీ మన దేశం కానీ అవినీతి అక్రమాలతో నిండిపోవడానికి ఒకే ఒక కారణం ధనాపేక్షకుడే. ధనాపేక్షకులు ప్రపంచమంతటా విస్తరించున్నారు. మన దేశం అయితే చెప్పనక్కర్లేదు. దానికోసం ప్రజలను బలిపెడుతున్నారు. అటు రాజకీయంగాను, ఇటు మతపరంగాను, దేశ పరంగాను. దేశం అవినీతి అక్రమాలతో కూరుకుపోతూ ఉంటే దేశం ముందుకు పోతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటున్నారు మన దేశ రాజకీయ నాయకులు. కానీ అదెంత అబద్ధమో మోసమో. దేవుడు లేని ప్రపంచం ఎన్ని రంగాలలో ముందుకెళితే ఏమిటి, ఎన్ని విషయాలలో ఏ విషయాలు అభివృద్ధి చెందితేనేమిటి? దేవుడు లేకపోతే అంత శూన్యం, నిండు సున్న మానవ బ్రతుకు. కాబట్టి
మీలో ఉన్న ధనాపేక్షను చంపివేయండి. అపోస్తుడైన పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తూ అంటాడు, భూమి మీద ఉన్న మీ అవయవాలను చంపివేయండి. ఆ భూమి మీద ఉన్న మానవ అవయవాల్లో ఒకటి ధనాపేక్ష. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అంటాడు. దాన్ని చంపితే కానీ మనిషి మనిషిగా బ్రతకలేడు. ఈనాడు మనిషిగా లేడు. మనిషి పశువులా ప్రవర్తిస్తున్నాడు, మనిషి దెయ్యంలా సంచరిస్తున్నాడు. వీటన్నిటికీ కారణం మనిషి శరీర కోరికైన ధనాపేక్ష. దాన్ని విసర్జిస్తేనే మనిషి ప్రక్షాళనం అవుతాడు, దేవుని సొత్తుగా మారుతాడు. కాబట్టి మనమంతా దేవుని సొత్తుగా మారుదాం, మనుషులంగా మసులుకుందాం, దేవుని ప్రజలుగా మసులుకుందాం. మన దేశం అంతా దేవుని రక్షణతో నింపబడి, దేవుని కృపతో, రక్షణతో, నీతితో నింపబడి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు పరిశుద్ధపరిచి మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడి నిరంతరం ఆయన సన్నిధిని నిలబెట్టాలని నా ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.